సహచర మీడియా ప్రేక్షకులకు వందనాలు. నేను వై అశోక్ కుమార్, టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిని. తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డది. విద్యాధికారులు లేరు. అలాగే పాఠశాల స్థాయిలో చూసినప్పుడు సుమారు 2,500 ప్రధానోపాధ్యాయుల పోస్టులు సంవత్సరాల తరబడి వేకెన్సీగా ఉండడం జరిగింది. ఎంఈఓ పోస్టులు కేవలం 15 మంది మాత్రమే. మొత్తం మండలాలకు చూసినప్పుడు అంతమంది మాత్రమే రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు. ఇన్ఛార్జీలుగా ఉన్నవాళ్ళు ఒక్కో ఇన్ఛార్జి ఎంఈఓ 4 నుండి 8 మండలాలకు ఒకే ఎంఈఓ వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇట్లాంటి పరిస్థితులలో పాఠశాల విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుపడిపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ పరిస్థితులను సరిచేయడానికి ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపలేదు. దీనికి గల కారణం చూసినప్పుడు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా ప్రభుత్వము ఒక చైతన్యవంతమైనటువంటి సమాజాన్ని తయారు కాకుండా ఎన్నికలకు అప్పుడు వాళ్ళు ఏ రకంగా చెప్తే ఆ రకంగా వినేటువంటి ఒక సమాజాన్ని తయారు చేసుకోవడంలో భాగంగా ఉన్నట్లుగా కనబడుతుంటుంది. అయితే ఏం చేస్తే బాగుంటుంది? గత ప్రభుత్వానికి మేము టీపీటీఎఫ్గా, అలాగే మాతో కలిసి వచ్చేటువంటి సంఘాలైనటువంటి యూఎస్పీసీగా, జాక్టోగా అనేక మార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశాం, ఈ విద్యారంగాన్ని సరిచేయండి అని. అలాగే అనేక ఉద్యమాలు కూడా చేశాం. చివరికి అసెంబ్లీ ముట్టడి లాంటి ఒక తీవ్ర రూపమైనటువంటి ఉద్యమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అయినా ప్రభుత్వము ఈ విద్యారంగ సమస్యలను, ఉపాధ్యాయుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఇవాళ ప్రజలు గత ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా వ్యతిరేకిస్తూ కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని కూడా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. విద్యారంగానికి ఈరోజు విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల సగటు ఉపాధ్యాయుడు కానీ, లేదా విద్యారంగాన్ని బాగు చేయాలనుకునేటువంటి వాళ్ళు కానీ నేరుగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి ఇప్పుడున్న ముఖ్యమంత్రిని కలవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. సరే, సెక్రటరీలను మార్చారు. ఆ సెక్రటరీ పూర్తి స్థాయిలో నిర్ణయం చేసుకునేటువంటి, విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం లేదు. మొదటగా ఈ రాష్ట్రంలో విద్యారంగం బాగు కావాలి అంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి, ఒక సమర్థుడైనటువంటి విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఒక విస్తృతమైనటువంటి ఒక ఫీల్డ్గా ఉన్నటువంటి విద్యారంగం, ఇందులో ప్రాథమిక విద్య ఉంటుంది, సెకండరీ విద్య ఉంటుంది, అట్లాగే ఇంటర్మీడియట్ విద్య ఉంటుంది, అలాగే ఉన్నత విద్య కూడా ఉన్నది. ఇది జనరల్ అయినట్టయితే ఇవి కాకుండా ఇంకా టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇట్లా రకరకాలుగా ఉన్నటువంటి విద్యారంగాన్ని పరిశీలించడానికి ఒక్కో దానికి ఒక ఐఏఎస్ అధికారిని పెట్టి పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని మరి ఈ కొత్త ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేసి నిర్ణయం తీసుకున్నట్టుగా కనబడట్లేదు. మొన్న విద్యాశాఖ మంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి గారే ఈ విద్యారంగంలో అనేకమైన మార్పులు తీసుకొస్తున్నామని చెప్పేసి రవీంద్ర భారతిలో జరిగినటువంటి ఒక సమావేశంలో ప్రకటిస్తూ, మేము రెసిడెన్షియల్ స్కూళ్ళు కంటే ప్రత్యేకంగా సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ళను పెద్ద ఎత్తున నిర్మించాలని అనుకుంటున్నామని చెప్పి ప్రకటించడం అది సంతోషకరమైనటువంటి విషయమే, ఆహ్వానించదగ్గ విషయమే. అయితే దాన్ని ఏ రకంగా నిర్వహిస్తారు, దాని మొడాలిటీస్ ఏమిటి అనేటువంటిది ఇప్పటికీ ప్రకటించలేదు. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యా పాఠశాలను కనుక మనం చూసినట్టయితే చాలా వరకు ఉపాధ్యాయులు లేక కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది.
కరోనా సమయంలో చాలామంది బడ్జెట్ పాఠశాలను అంటే ప్రైవేట్ పాఠశాలను వదిలిపెట్టేసి గవర్నమెంట్ పాఠశాలలోకి వచ్చారు. దానికి గల కారణం అప్పుడున్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని 6 నుండి 10వ తరగతికి విస్తరింపజేయడమే. అయితే సామాన్య ప్రజానీకమంతా కూడా ఒక మంచి విద్య కావాలని వాళ్ళ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నటువంటి సందర్భం ఉంది. దాని ఆశలకు అనుగుణ్యంగా ఇప్పటికి వచ్చినటువంటి ఏ ప్రభుత్వం కూడా ఈ పాఠశాలను బలోపేతం చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. గతంలో మౌలిక వసతులను కల్పించడానికి మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి అనేటువంటి పేరు మీద అన్ని పాఠశాలను ఒక 3 దశలలో మౌలిక వసతులను పూర్తి చేస్తాము, అన్ని పాఠశాలను పరిపుష్టం చేస్తామని చెప్పి జీవోలు ఇచ్చారు. కానీ మొదటి దశలోనే ఒక 30% మాత్రమే పాఠశాలకు మౌలిక వసతులు కల్పించి బడ్జెట్ కూడా దానికి తగ్గట్టు విడుదల చేయకపోవడం వల్ల కాంట్రాక్టర్లంతా ఇబ్బంది పడుతూ ఇప్పటికీ ఆ పాఠశాలను పూర్తి చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది విస్మరించారు. దాన్ని పక్కకు పెట్టేసి అన్ని పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాలలు కమిటీలు అనేటువంటి పేరు మీద మరి 647 కోట్ల రూపాయలను విడుదల చేశారు. అది చిన్న రిపేర్లకు ఆ పాఠశాలకు సంబంధించి ఉపయోగపడుతుంది. ఇది మంచి పథకం మీద అది ఎవ్రీ ఇయర్ ఇవ్వడం ద్వారా పాఠశాల యొక్క వసతులను లేదా అక్కడ ఉండేటువంటి పరిసరాలను బాగుపరచుకోవడానికి ఉపయోగపడుతుంటుంది. ఎటొచ్చి రాజకీయాలను అంటే విద్యారంగాన్నంతా కూడా రాజకీయాల చుట్టూ తిప్పడం అనేటువంటిది మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా విద్య అనేటువంటిది ఇండిపెండెంట్గా ఉండాలి, అట్లాగే అందరికీ సమానమైన విద్య, నాణ్యమైన విద్య ఇవ్వాలనేటువంటిది మేము ఆకాంక్షిస్తూ వచ్చాం. అనేకమైనటువంటి పోరాటాలు కూడా చేశాం. కానీ మరి సమానమైన విద్య, నాణ్యమైన విద్య ఇవ్వడానికి బదులుగా ఉన్న వాళ్ళకు ఒక రకమైనటువంటి విద్య, లేని వాళ్లకు మరి ప్రభుత్వ బడి అనేటువంటి ఒక పద్ధతిలో కొనసాగుతూ ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఒక మంచి విద్య అందరికీ ఒకే రకంగా ఇవ్వడం అనేటువంటిది ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి గారు మరొక మాట కూడా చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మూతవేయబడ్డటువంటి పాఠశాలలన్నింటినీ కూడా మేము తెరిపిస్తామని చెప్పడం చాలా సంతోషకరం. కానీ ఇప్పటికీ మరి తెరిపించడానికి సంబంధించి ఏ రకమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. మాట చెప్పి వదిలిపెట్టడం అనేటువంటిది సరి అయింది కాదు. ఆ పాఠశాలలు అనేటువంటి తెరిపించడం అనేటువంటిది చాలా అవసరం. ఎందుకు అనంటే గ్రామీణ ప్రాంతంలో తల్లిదండ్రులతోని 1 నుండి 5వ తరగతి వరకు గడిపినట్టయితే మరి ఆ పిల్లల యొక్క అఫెక్షను తల్లిదండ్రులతో ఉండి అన్య ఆలోచనలు రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి కూడా తన మాటల్లో అది చెప్తూనే రెసిడెన్షియల్ స్కూల్ సరి అయినది కాదన్నాడు. అది తన ఆలోచనను పునరాలోచన చేయాలనేటువంటి చెప్తున్నాం. రెసిడెన్షియల్ స్కూళ్ళన్నీ బాగున్నాయని కాదు, కానీ సమాజం అంతా ఇవాళ రెసిడెన్షియల్ స్కూళ్ళ వైపు చూస్తున్నది. ఎందుకంటే ఆడపిల్లలకు మేము ఒక పరిశీలన చేసినట్టయితే డే స్కాలర్ స్కూళ్ళల్లో ఆడపిల్లలకు రక్షణ లేదు అనేటువంటిది ఒక సమాజం నుండి వస్తున్నటువంటి ఆలోచన. అందుకని డే స్కాలర్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు విద్య ఎట్లున్నా కేజీబీవీలకు ఆడపిల్లలను పంపిస్తున్నారు. వాస్తవానికి కేజీబీవీలు ఏమిటి? ఎవరైతే డ్రాప్అవుట్స్ ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి ఆ పాఠశాలలో చదువు చెప్పించాల్సినటువంటి బాధ్యత. అందుకని అక్కడ ఏం చేసిందంటే రెగ్యులర్ టీచర్లు కాకుండా సిఆర్టీలుగా పనిచేస్తూ వస్తున్నది ప్రభుత్వం. ఒక నామినల్గా వాళ్ళకు జీతాలు ఇస్తూ చేస్తున్నారు. కానీ ఒక 10 సంవత్సరాలుగా చూసినప్పుడు ఏమైందనంటే అవన్నీ రెసిడెన్షియల్ స్కూళ్ళగానే వాళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సమాజం కూడా వాటిని నమ్ముతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ వాళ్ళ పని పరిస్థితులనే ఒక రకంగా ఉంది, వాళ్ళ జీత వేతనాలేమో మరి మరో రకంగా చాలా సిఆర్టీలు అనేటువంటి పేరు మీద 25,000, 27,000 ఇట్లా ఇస్తూ వాళ్ళను శ్రమదోపిడి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. మరి ప్రభుత్వము మేనేజ్మెంట్ల వారీగా వేరువేరుగా ఉంచి వేరువేరు పని పరిస్థితులు ఉండడం వల్ల మరి సరైనటువంటి పద్ధతిలో మేనేజ్మెంట్ నిర్వహించకపోవడం వల్ల విద్య అనేటువంటిది అందరికీ సమానంగా అందడం లేదు. అన్ని మేనేజ్మెంట్లను ఒకే గొడుగు కిందకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే అందరికీ ఒకే విద్యాధికారి ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. దీనికి సరే మేము విద్యా కమిషన్ వేసి దాన్ని సమీక్షిస్తామని చెప్పడం అనేది మంచి హర్షించదగ్గదే. దానికి ఒక
సమర్థులైనటువంటి ఆఫీసర్లను వేసి ఆ కమిషన్ ద్వారా నిర్వహించాలి. కానీ విద్యారంగంలో భాగమై పనిచేస్తున్నటువంటి పూర్తి స్థాయిలో తమ బాధ్యతగా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల యొక్క పని పరిస్థితులను, వాళ్ళకు ఉండేటువంటి సమస్యలను పరిష్కరించడం అనేటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత. దీన్ని కనుక మనం చూసినట్టయితే గత 25 సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ లేక, పదోన్నత అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే మేమేమంటున్నాము, బదిలీలకు పదోన్నతులకు ఒక కోడ్ ఉండాలి. బదిలీ కోడ్, పదోన్నతుల కోడ్ అనేటువంటిది ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ ఒకే రకంగా ఆ పద్ధతుల ప్రకారము నిర్వహిస్తూ ఒక రొటీన్గా అది నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మోడల్ స్కూల్ వచ్చి 12 సంవత్సరాలు అయింది. వాళ్ళకి ట్రాన్స్ఫర్ లేవు, పదోన్నతులు లేవు. ఒకే దగ్గర వాళ్ళు అన్మ్యారీడ్గా ఉండి ఒక 12 ఏళ్ల క్రితం వచ్చినటువంటి టీచరు ఎక్కడో అపాయింట్ అయినట్టయితే వాళ్ళు భర్త దగ్గరికి పోలేక కుటుంబ సమస్యలు వచ్చి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. అట్లాగే కేజీబీయూలో పనిచేస్తున్న వాళ్ళు జీతాలు తక్కువ ఉన్నాయి. దాంతోపాటుగా వాళ్ళు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కనీస వేతన సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరించలేదు. వాళ్ళకు రెగ్యులర్ పోస్ట్ ఇవ్వాలి. అట్లాగే వాళ్ళకు సంబంధించినటువంటి కనీసం సెలవులు విద్యాధికారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి, ఎస్ఓ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసేటువంటి ఒక సిస్టమ్ ఉన్నది. ఒక సరి అయినటువంటి పద్ధతిలో అది లేదు. వాటిని కూడా మార్చాల్సిన అవసరం ఉంది. ఇక రకరకాల పేర్ల మీద రెసిడెన్షియల్ స్కూళ్ళను గత ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసిపోయాయి. కులానుకోటి, మతానుకోటి అన్నట్టుగా. దీనివల్ల ఏమవుతుందనంటే ప్రభుత్వమే కుల మతాలను ప్రోత్సహించినట్టుగా అవుతూ ఉన్నది. అది సరి అయింది కాదు. ఒకే రకమైనటువంటి రెసిడెన్షియల్ స్కూలు, ఒకే మేనేజ్మెంట్కి ఉండి కులాల వారిగా, మతాల వారిగా ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా, అందరినీ ఒకే దగ్గర చదివించడం ద్వారా ఒక సమసమాజాన్ని ఆవిష్కరించేటువంటి అవకాశం ఉంటుంది. విద్యారంగంలోనే మనం అసమానమైనటువంటి దృష్టితో చూసేటువంటి పద్ధతి ఉన్నట్టయితే రేపు సమాజంలో మరింత అసమానతలు పెచ్చరిల్లిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అన్నిటికీ మూలమైనటువంటి ఈ విద్యారంగం మీద ప్రభుత్వము ఒక సరి అయినటువంటి పద్ధతిలో ఆలోచించాలి. మేనిఫెస్టోలో పెట్టడం ఒకటైతే దాన్ని ఆచరించడం మరో రకంగా ఉన్నది. బడ్జెట్లో కనుక చూసినట్టయితే గతంలో 10 సంవత్సరాలుగా సరిగ్గా చూసినప్పుడు తెలంగాణ వచ్చిన మొదట్లో 13% ఉండేది వార్షిక బడ్జెట్లో. దాన్ని క్రమేణా తగ్గిస్తూ 6.5% తీసుకొచ్చింది ఆ ప్రభుత్వం. ఇవాళ ఈ ప్రభుత్వం మేము 15% ఇస్తామని చెప్పింది, కానీ మొదటి బడ్జెట్లో చూసినప్పుడు కేవలం 7.5% తీసుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. సరే, గత ప్రభుత్వంతో పోల్చినప్పుడు ఆశాజనకమే. వాళ్ళు తగ్గిస్తూ వచ్చారు, వీళ్ళు 1% పెంచినారు అనుకుందాం. కానీ అంత మాత్రాన విద్యారంగ అవసరాలు, ఉపాధ్యాయుల యొక్క అవసరాలు తీరే రకంగా ఈ బడ్జెట్ అయితే లేదు. దీన్ని మేము పూర్తి స్థాయిలో ఆహ్వానించేటువంటి పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వం ఏదైతే చెప్పాదో 15% బడ్జెట్ను కేటాయించి విద్యారంగాన్ని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది చేయని పక్షంలో ఖచ్చితంగా మళ్ళీ ఈ సమస్యలు ముందుకొస్తాయి. ఆ రకంగానే మరి ఉపాధ్యాయులంతా ఆందోళన పడతారు. ఎవరైతే సమాజంలో ఈ విద్యను బాగుపడాలి, ఈ సమాజం కావాలని కోరుకుంటుందో వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ఈ విద్యారంగాన్ని మార్చకపోయినట్టయితే ఖచ్చితంగా మళ్ళీ ఉద్యమాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని ప్రభుత్వం ఖచ్చితంగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. మాకు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టు ఉపాధ్యాయులకు సంబంధించి 3,000 కోట్లు బకాయిలు ఉండేది రకరకాల బిల్లుల పేరు మీద. చివరికి జీపీఎఫ్లో దాచుకున్న డబ్బులు కూడా పేమెంట్ చేసేటువంటి పరిస్థితి లేదు. రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులకు గత మార్చి నుంచి రిటైర్మెంట్ ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ డబ్బులు వస్తున్నటువంటి దాఖలా లేదు. ఇవ్వము అని చెప్పలేదు, ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో మళ్ళీ 500 కోట్లు బకాయిలు పెరిగిపోయాయి. అంటే మొత్తంగా 3,500 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నటువంటి ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో స్పష్టంగా చెప్పట్లేదు. పైరవకారులంతా కూడా గతంలో ఎస్టీఓల చుట్టూ తిరిగే వాళ్ళు ఇవాళ సెక్రటరియట్ చుట్టూ, ఆర్థిక శాఖ సెక్రటరీ చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. నా బిల్లు కావాలని చెప్పి సంఘాల చుట్టూ తిరుగుతూ ఉపాధ్యాయుడంతా కూడా మరి దేవురిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది వాంఛనీయం కాదు. ఒక మంచి పద్ధతిలో బిల్లులన్నింటినీ కూడా సరే, డబ్బులు లేకపోతే ఈ టైం వరకు మేము చెల్లిస్తామని చెప్పేసి హామీ ఇస్తే ఏ ఉపాధ్యాయుడు కానీ ఏ ఉద్యోగి కానీ సెక్రటరియట్ చుట్టూ తిరిగేటువంటి అవకాశం ఉండదు. కనుక ఒక క్రమ పద్ధతిని అనుసరిస్తుంది ఈ ప్రభుత్వం అని మేము ఆశించాం. కానీ పైరవకారుల చుట్టే
మళ్ళీ ఆర్థిక శాఖ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అది సరి అయింది కాదు అని చెప్పేసి మేము భావిస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరిక కూడా చేస్తున్నాం. అది సరి అయింది కాదు. గతంలో మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం బకాయిలన్నీ మార్చి 31 వరకే చెల్లిస్తామని చెప్పారు. ఇప్పటికీ అది చెల్లించలేదు. ఉపాధ్యాయులు ఉద్యోగస్తులంతా కూడా ఆందోళన ఉన్నారు. అట్లాగే బదిలీలు పదోన్నతులకు సంబంధించి చూసి కూడా ఒక జోన్లో ఒక రకంగా నిర్వహిస్తున్నారు, ఇంకో జోన్లో ఇంకో రకంగా నిర్వహిస్తున్నారు. దీనివల్ల అసమానతలు, ఎందుకనంటే ఒక టీచర్ మీద ఇంకో టీచర్ ద్వేషపడేలాగా వ్యవస్థ అనేటువంటిది మారిపోతూ ఉన్నది. దీనికి అంతటికీ కారణం ప్రభుత్వమే అవుతుంది తప్ప ఒక సరి అయినటువంటి విధానాన్ని అనుసరించకపోయినట్టయితే ఆందోళన అనేటువంటి పెరుగుతుంది. అయ్యో నాకు వచ్చేటువంటి అవకాశం ఎక్కడ పోతుందో అని చెప్పేసి అధికారంతో ఘర్షణ పడేటువంటి పరిస్థితి చాలా జిల్లాల్లో కనబడుతూ ఉన్నది. రూల్స్ అనేటువంటిది పై స్థాయిలో కూర్చొని మరి రిటర్న్గా ఇవ్వకుండా వాళ్ళు ఏం చేస్తుందంటే ఓరల్గా అప్పటికప్పుడు కోర్టు ఏదో చేస్తుందని అదని ఇదని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తుందంటే ఓరల్గా డీఓలకు ఇస్తే డీఓలకు ఉండే అధికారాన్ని కూడా నిర్వహించలేనటువంటి పరిస్థితులలో మరి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతి ఉన్నది. దీని ద్వారా ఏమవుతుందనంటే అసమానతలు, ఈ ఉపాధ్యాయులకు ఉండే సమస్యల ద్వారా అసమానతలు మరింత సృష్టించబడేటువంటి అవకాశం కూడా ఉంది. దీనన్నిటినీ పోవాలి అంటే బదిలీ కోడ్ తర్వాత పదోన్నతి కోడ్ను రూపొందించాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికి ఒక సమర్థవంతమైనటువంటి అధికారులను ఇచ్చి మరి ఒక సంవత్సర కాలంలో దీన్ని పరిశీలన చేసి అటు విద్యారంగంలో ఉండేటువంటి సమస్యలను అట్లాగే ఈ ఉపాధ్యాయులకు ఉండేటువంటి సమస్యలను పరిష్కరిస్తే తప్ప ఈ విద్యారంగం సరిగ్గా నిర్వహించబడడం అనేటువంటిది జరగదు. విద్యా పాలన అనేటువంటిది ఏ ఒక్కరి చేతిలో ఉండడం అనేది సాధ్యం కాదు. అట్లాగే బదిలీలు వచ్చిన ప్రతి సందర్భంలో సెక్రటేరియట్ బదిలీలు చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల సామాన్య ఉపాధ్యాయుడు ఏంటంటే నాకు ఎవరు లేరు కదా, నేను ఎవరిని ఆశ్రయించకపోయినట్టయితే నాకు ఈ బదిలీ అనేటువంటిది అయ్యేటువంటి అవకాశం లేదు అని చెప్పి ఆందోళన ఉండి ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. ఇది ఏమవుతుంది అని అంటే ప్రభుత్వం మీద అపనమ్మకాన్ని మరింత పెంచేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఒక భరోసా అనేటువంటిది అవసరము. అన్ని విషయాలలో ప్రభుత్వమే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. సగటు మానవుని యొక్క పిల్లలకు మంచి విద్య అందించేటువంటి బాధ్యత భరోసాను తీసుకోవాలి. అట్లాగే ఇంగ్లీష్ మీడియంలో చదివించినా తెలుగు మీడియంలో చదివించినా మంచి నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలో దొరుకుతుంది అనేటువంటిది హామీ ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి అవసరం ఉంది. అది ఉపాధ్యాయుల మీద నెపాన్ని నెట్టి వాళ్ళు చదువు చక్కగా చెప్పట్లేదని చెప్పించే ప్రయత్నం గత ప్రభుత్వం చేసింది. ఇప్పుడు కూడా విద్యాధికారులు అదే రకంగా ప్రయత్నం చేసి ఈ సమస్యలంతా కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది సరైనటువంటిది కాదు. ఏ మేనేజ్మెంట్ కనుక చూసినట్టయితే ప్రైవేటు పాఠశాలను కనుక చూసినప్పుడు ఉపాధ్యాయునికి ఎలాంటి అదనపు భారం ఉండదు. ఆయన తరగతి గది పిల్లల యొక్క చదువు మాత్రమే వాళ్ళ బాధ్యతగా ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో కనుక చూసినట్టయితే అనేకమైనటువంటి అదనపు బాధ్యతలను ఇవ్వడం ద్వారా తరగతి గదికి ఉపాధ్యాయుని దూరం చేస్తున్నారు. అట్లాగే రికార్డు వర్క్ ఎక్కువ చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు యాప్ల పేరు మీద ఆన్లైన్ పేరు మీద అన్ని హెడ్ మాస్టర్లను టీచర్లంతా కూడా ఆ తరగతి గదికి దూరం చేస్తూ ఆ రిపోర్ట్ల పేరు మీద తిప్పుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీనివల్ల కూడా చదువు సరిగ్గా రావట్లేదు. ఇది సమగ్రంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదో ప్రకటన చేసి వదిలిపెడితే అయ్యేటువంటి పని కాదు. సమాజం బాగుపడాలి అనే ఆకాంక్ష నిజంగానే ఉన్నట్టయితే వాళ్ళ మేనిఫెస్టోలలో అన్ని పాలక పార్టీలు మేనిఫెస్టోలలో విద్యారంగాన్ని భాగం చేసి దానికి ఎంత బడ్జెట్ కేటాయిస్తారు, అట్లాగే ఎన్ని సంవత్సరాల్లో అందరికీ సమానమైన విద్యను ఇస్తారు, వాళ్ళ బాధ్యతగా అందిస్తారు అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది విద్య అనేటువంటిది పొలిటికల్గా అంటే వాళ్ళ పాలక పార్టీల్లో కానీ లేదా అధికార పార్టీల్లో భాగం కాకపోవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుందనేటువంటిది స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. పేదవాళ్లకు మంచి విద్య ఇస్తాము అనేటువంటి ఒక భరోసా వచ్చినప్పుడు మాత్రమే మరి ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుంది తప్ప ఊరికనే మాటలు చెప్తే కుదరదని చెప్పేసి నేను తెలియజేస్తూ విరమించుకుంటాను.